నమస్తే, నేను మీ సుచిత్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ dasacreations. సో ఈ వీడియోలో నేను మీకు గణేష్ చతుర్థి స్పెషల్ వీడియో ఎడిట్ని కైన్మాస్టర్లో ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తున్నా. సో ఫస్ట్ మీరు వీడియో చూడండి. సో చూసారు కదా, ఇప్పుడు ఆ వీడియోని మనం కైన్మాస్టర్లో ఎడిట్ చేస్తున్నాం. నేను యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మనం కైన్మాస్టర్ యాప్ని ఓపెన్ చేయాలి. దాని ఇంటర్ఫియర్ ఎలా ఉంటుంది, ప్లస్ మీద క్లిక్ చేయండి. 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీడియా మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. మళ్ళీ దీని మీద క్లిక్ చేసి 15 సెకండ్స్ వరకు ఇలా డ్రాగ్ చేసేస్తున్నా డ్యూరేషను. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీడియా, నేను గణేష్ ఫోటో యాడ్ చేస్తున్నా అండ్ ఇక్కడ పెట్టేస్తున్నా. అండ్ దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేస్తున్నా, రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. మళ్ళీ లేయర్ మీడియా, నేను ఈ వీడియోని యాడ్ చేస్తున్నా. సో ఈ వీడియోని ఈ కత్తర్ స్మెల్ పక్కన దాని మీద క్లిక్ చేసి ఫుల్ వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇలా కిందికి వెళ్ళి బ్లెండింగ్లో మల్టిప్లై పెడుతున్నా. సో ఇలా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ లేయర్ టెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నేను హ్యాపీ గణేష్ చతుర్థి అని టైప్ చేసిన అండ్ ఓకే క్లిక్ చేస్తున్నా. దీన్ని ఇలా అక్కడ పెట్టేస్తున్నా. అండ్ ఇప్పుడు ఫాంట్ చేంజ్ చేసుకోవడానికి ఏఏ క్లిక్ చేసి లాటిన్లో రెడ్ రెసోట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ట్రాన్స్ఫార్మ్ చేసి ఇక్కడ పెడుతున్నా. అండ్ దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేస్తున్నా. సో ఈ గణేష్ ఫోటో ఇలా పెడుతున్నా. సో ఓకే. అండ్ ఇప్పుడు టెక్స్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ క్లిక్ చేస్తున్నా. సో ఇలా వస్తుంది. అండ్ ఇప్పుడు లేయర్ ఓవర్లే, నేను ఇది ఆల్రెడీ గెట్ మోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. ఇందులో లైమ్ లైట్ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. దీన్ని ఇటు సైడ్ పెడుతున్నా అండ్ దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేస్తున్నా. అండ్ మళ్ళీ సేమ్ లేయర్ని లైమ్ లైట్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ తీసుకుంటున్నా. డూప్లికేట్ లేయర్ని తీసుకొచ్చి ఈ రొటేట్ అండ్ మిర్రర్ మీద క్లిక్ చేసి ఫ్లిప్ చేస్తున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో చూడొచ్చు, దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నా. అండ్ ఇప్పుడు మళ్ళీ లేయర్ ఓవర్లే క్లిక్ చేస్తున్నా. నేను ఇది కూడా గెట్ మోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నా, మిస్టీరియస్ ఫాగ్. దాంట్లో ఇది సెలెక్ట్ చేసుకున్నా 4th వన్ అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో దీన్ని ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసి ఇక్కడ పెడుతున్నా. దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేస్తున్నా, రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ని క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ వచ్చేసి ఫేడ్ పెడుతున్నా అండ్ అవుట్ యానిమేషన్ కూడా ఫేడ్, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ గణేష్ది కూడా లేయర్ ఇన్ యానిమేషన్ ఫేడ్, అవుట్ యానిమేషన్ కూడా ఫేడ్ అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో చూడొచ్చు, సో ఇలా వస్తుంది. అండ్ ఇప్పుడు ఆడియోని యాడ్ చేస్తున్నా దీనికి. సో ఆడియో మీద క్లిక్ చేసి మీ ఫోన్లో ఉన్న సాంగ్ చూపిస్తుంది. నేను అందులోకించి ఇది లేయర్ని యాడ్ చేస్తున్నా, ఈ సాంగ్ని. ప్లస్ మీద క్లిక్ చేసి క్లిక్ ఆన్ రైట్ సింబల్. ఇది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా.
సో సార్ ప్లీజ్. సో నాకు సాంగ్ ఇక్కడ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని ఇంకొంచెం డ్యూరేషన్ ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. సో ఇక్కడ నాకు సాంగ్ స్టార్ట్ కావాలి. సో ఇక్కడ లేయర్ ఒకసారి మళ్ళీ. సో ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసి కిందికి వెళ్ళి ట్రిమ్ ఆర్ స్ప్లిట్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లేట్ మీద క్లిక్ చేస్తున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. దీని మీద లాంగ్ ప్రెస్ చేసి ఇలా ఫ్రంట్కి తీసుకొస్తున్నా. అండ్ ఇక్కడ ఈ కలర్ది లేయర్ ఎంతవరకు ఉందో ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని దీని ఎండింగ్కి వచ్చేసి ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకొని కత్తర్ సింబల్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్. అండ్ దీనికి కూడా సో అన్నిటికీ సేమ్ దీన్ని ఈ ఆడియో లేయర్ని కూడా ట్రిమ్ చేసేస్తున్నా. సో చూడండి. అండ్ ఇప్పుడు మళ్ళీ లేయర్ మీడియా. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళి వైట్ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు కత్తర్ సింబల్ పక్కన దాని మీద క్లిక్ చేసి ఫుల్ వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ దీని ఓవరాల్ యానిమేషన్ వచ్చేసి ఫ్లిక్కర్ పెడుతున్నా. దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తున్నా. ఒకసారి ప్లే చేద్దాం. ఈ బీట్ స్టార్ట్ అయ్యే దగ్గర ఇలా అక్కడ వరకు పెడుతున్నా. సో చూడండి. సో ఇంకొంచెం ఇలా సో చూడొచ్చు. సో కరెక్ట్గా పెట్టేసేయండి ఎండింగ్ వరకు. సో ఓకే. అండ్ ఇప్పుడు షేర్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అని వచ్చిన తర్వాత ఇది మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. అది కూడా చూపిస్తాను నేను మీకు. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయిపోయింది. మన గ్యాలరీలో ఎక్స్పోర్ట్ అనే ఫైల్లో సేవ్ అయింది. సో చూడొచ్చు. అండ్ దీని డీటెయిల్స్ వచ్చేసి 55.8 MB ఉంది ఈ వీడియో సైజు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.